అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పకోడీలు అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఉల్లిపాయ పకోడీ లేకపోతే జీడిపప్పు పకోడీలు. అయితే ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా క్యాబేజ్తో పకోడీలు చేసి చూపించబోతున్నాను. బాగా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయి. రండి ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజ్ పకోడీ చేయడం కోసం ముందుగా క్యాబేజ్ని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యాబేజ్లో ఉన్న ఒక్కొక్క ఆకుని తీసుకుని ఇలా మధ్యలో లావుగా ఉండే భాగాన్ని కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసి ఇలా కట్ చేయాలి. వీటిని మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేట్టు కట్ చేస్తే చాలు. మీరు ఎంత పకోడీ చేద్దాం అనుకుంటే అంత క్యాబేజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక బౌల్లో వేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 2 కప్పుల శనగపిండి వేసి అంత బాగా మిక్స్ చేయాలి. ఒకసారి డ్రైగా ఉన్న పదార్థాలన్నీ కలిపిన తర్వాత బైండింగ్ కోసం కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేయాలి. మరి ఎక్కువ నీళ్లు పోస్తే పిండి పల్చగా అవుతుంది కాబట్టి లైట్గా యాడ్ చేస్తే చాలు. అందుకే నేను మొత్తం ఒక్కసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేస్తున్నాను. అప్పుడే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్యాబేజ్ మొత్తం పిండితో ఫుల్గా కోట్ అయితే పిండి కరెక్ట్గా ఉన్నట్టే. నెక్స్ట్ నేను ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసి ఉంచాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కోట్ అయిన క్యాబేజ్ని కొద్ది కొద్దిగా తీసుకుని నూనెలో వేసి వేయించాలి. మీకు కావాలంటే ఇందులో కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది. అంతే, టేస్టీ అయిన క్యాబేజ్ పకోడీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లేదంటే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా క్యాబేజ్ పకోడీలు ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటే ఏదైనా క్విక్గా స్నాక్స్ చేయాలంటే ఇది చేసి వేడివేడిగా టొమాటో చట్నీతో కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా నెక్స్ట్ టైం పకోడీలు చేసేటప్పుడు ఈ క్యాబేజ్ పకోడీలు ట్రై చేసి చూడండి.